నమస్తే అండి, నేను స్నేహితను. ఈరోజు నేను మామిడికాయ తురుముతో నిలవ పచ్చడి చేశానండి. ఇది చాలా బాగుంటుంది. 6 నెలల నుండి సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశల్లో కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో ఒక స్పూను ఈ పచ్చడి వేసుకుని, నెయ్యి వేసుకుని తింటే రుచి ఉంటుందండి, చాలా బాగుంటుంది. 2 స్పూన్లు పచ్చడిలో 2 స్పూన్లు పెరుగు కలిపి వేసుకుని ఇడ్లీలకి, దోశలకు కూడా వాడుకోవచ్చండి. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా మామిడికాయలని కడిగేసి తుడుచుకోవాలండి, తడి లేకుండా. దానికోసం 2 కాయలు తీసుకున్నాను తురుము పచ్చడి కోసం. ముందు ఫస్ట్ చెక్కు తీసేసి తురుముకున్నాం. పీల్ తీసేసుకోవాలండి. ముందే మనం తేంగానే కాయలు శుభ్రంగా కడిగేసుకోవాలండి. చెట్టుదైనా సరే, మన దొడ్లో చెట్టు అయినా కడిగేసుకుని అప్పుడు ఈ చెక్కు తీసుకోవాలి. తడి అనేది ఉండకూడదు అనమాట. ఇలా 2 కాయలు చెక్కు తీసేసాను. ఇప్పుడు మనం తురుగుకుందాం. మన ఇంట్లో తురిమే ప్లేట్లు కానీ ఇలాంటి ఉంటాయి కదండి, మనం ఎలాంటిదైనా సరే తురుగుకుంటే ఇలా వస్తూ ఉంటుంది. పచ్చడి నిలవ ఉండాలంటే తేమ అనేది ఉండకూడదండి, నీరు చుక్క కూడా లేకుండా చూసుకుని చేసుకోవాలి. ఇదిగోండి, తురుమంతా ఇలా 2 కాయలు ఇలా వచ్చింది. దీన్ని ఒక అరగంట సేపు మనం ఎండలో పెట్టుకుందాం. ఇది ఒక అరగంట సేపు ఎండలో పెట్టి వస్తానండి. మామిడి తురుము ఎండలో పెట్టడం వల్ల అండి ఇది నిలవ ఉంటుంది అన్నమాట. అందుకు ఇలా ఎండలో పెట్టుకుని కలుపుకోవాలి. నేను ఒక గిన్నెలో వేసేసుకున్నానండి ఈ తురుము. ఇవి 2 పెద్ద మామిడికాయలు తీసుకున్నాం కదండి, తురుము తీసేసాం కదా, దానికి సరిపడా కారం సుమారు 50 గ్రాములు అనమాట. సాల్ట్ సుమారు 50 గ్రాముల దగ్గర ఉంటుంది. ఇది చూసి వేసుకోవాలండి. 1 స్పూన్ ఏమో మెంతిపిండి, ఫుల్ స్పూన్ అండి, పెద్ద స్పూన్తో. 2 స్పూన్లేమో ఆవపిండి. ఇవన్నీ మనం కలిపేసుకుందాం. సాల్ట్ వేసేసుకుందాం. కారం వేసేసుకుందాం. ఆవపిండి, మెంతిపిండి, తోలు తీసుకుని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలండి కలుపుకుని తాలింపు వేసుకుంటే ఇది 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది. ఇది రైస్లో చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం హడావుడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చట్నీ చేయలేం కదా ఇంట్లో, దోశల్లో కానీ ఇడ్లీలో కానీ. అలాంటి టైంలో మనం దీంతో ఈ తురుము కాస్త తీసుకుని దీంట్లో పెరుగు కలిపేసుకున్నాం అనుకోండి, చట్నీ రెడీ అయిపోతుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. పసుపు 1 స్పూన్ వేసుకుందాం. మనం తాలింపు వేసుకుందాం, పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాణీలో నూనె వేసి పెట్టానండి, పచ్చడికి సరిపడా. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసుకుందాం. జీలకర్ర. నేను పప్పులు అవి వేయకదండి, సాయిపప్పు కానీ శనగపప్పు కానీ, ఇది నిలవగా ఉంటుంది కదా, ఇవి మెత్తబడిపోతాయి అని చెప్పి నేను వేయను. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు దాంట్లో వేసేసాను కాబట్టి ఎండుమిర్చి వేసుకుందాం. ఇంగు వేసుకుందాం. ఇంగు టేస్ట్ని ఇస్తుందండి బాగా ఈ పచ్చడికి. కరివేపాకు కడిగి పెట్టింది, తడి లేకుండా చూసుకుని వేసుకోవాలండి. చల్లారిన తర్వాత వేసుకుందాం. స్టవ్ కట్టేసాను. ఇది తాలింపు చల్లారిపోయిందండి. ఇప్పుడు వేసేసుకుందాం. కలుపుకోవాలి. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయ్యిందండి. పచ్చడి నిల్వ ఉంచుకోవడం కోసం అండి నేను ఈ గాజు సీసాలు పెట్టుకుంటున్నాను.
సీసాకి కానీ గరిటెకి కానీ తడి లేకుండా చూసుకుని పెట్టుకోవాలండి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది, ఎలా ఉండదు ఎక్కువ రోజులు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. స్టోరేజ్ కోసం దీంట్లో పెట్టుకున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి. బాయ్.